ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యలోకి రావటానికి దేవుడు నాకు మరొక అవకాశాన్ని దయచేసినందుకు కన్నతండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట శుభాభివందనములు. మరి ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఈ మంచి ధన్యత, దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశంలో పరిశుద్ధాత్మ ద్వారా, ప్రేరేపణ ద్వారా వ్రాయబడిన గ్రంథములో మనం ఎన్నో విషయాలను ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం, ప్రతిరోజు ఆలోచిస్తున్నాం, ప్రతిరోజు కూడా దేవుని విషయాల పట్ల చర్చించుకుంటున్నాం, ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే మాట్లాడుకోవలసిన విషయాలే అవన్నీ కూడా. ఒకరి గురించి మాట్లాడుకోవటం కంటే దేవుడు మనతో మాట్లాడాలనుకున్న విషయాలను, దేవుడు మన గురించి రాయించిన విషయాలను చదువుకొని తెలుసుకోవటం వలన మనకే లాభకరం. ఒకరు కుటుంబం గురించి మాట్లాడుకోవటం కంటే, ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవటం కంటే, ఒకరు కుటుంబాల గురించి మాట్లాడుకోవటం కంటే దేవుని గురించి మాట్లాడటంలో మనిషికి ఆరోగ్యం. అందుకే బైబిల్లో మనకి నేర్పుతున్న పాఠాలు ఎలాంటివంటే, మనిషిని ప్రేమించు అని పాఠాలు నేర్పుతున్నాయి. మనిషిని ద్వేషించకు, మనిషిని ప్రేమించు. ఎందుకు అంటే ఇలాంటి మాటలే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన బోధనలో ఇవన్నీ మాటలు మనకి బోధించాడు. ఈ మాటలన్నీ కూడా మనిషిని చైతన్యపరచటానికి, ఆధ్యాత్మిక జీవితంలో మనిషిని ముందుకు తీసుకెళ్ళటానికి ఇవన్నీ మాటలు మనకి ఉపయోగపడుతున్నాయి ప్రియులారా. మరి ఇన్ని మాటలు మనకు ఉపయోగపడుతున్నప్పుడు, ఇన్ని మాటలు మనం నేర్చుకుంటున్నప్పుడు, అందులో ఏ మాట కూడా నిన్ను మార్చలేదనుకోండి, అందులో ఏ మాట కూడా నిన్ను సరైన దారిలో పెట్టలేదనుకోండి, నీవు మాటల పట్ల ఆసక్తి చూపటం లేదని అర్థం. 3 టైములు డాక్టర్ గారు మందులు ఇస్తాడు, వేసుకోకపోతే నష్టం నీకే, వేసుకుంటే నీ రోగం తగ్గుతుంది. దేవుని మాటలు మనం కూడా ఒక మందులాగా, ఒక మెడిసిన్ లాగా రోజుకి డయాబెటీస్ ఉన్న వాళ్ళు రోజుకి మెడిసిన్ తీసుకుంటారు కదా. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ రోజు మెడిసిన్ తీసుకుంటారు. మరి ఆత్మీయ జీవితం కలిగిన మనం ఆధ్యాత్మికంగా బ్రతకాలనుకుంటున్నప్పుడు, ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలనుకుంటున్నప్పుడు, మరి ఒక మెడిసిన్ లాగా వాక్యాన్ని రోజు మనం తీసుకోగలిగితే మన ఆధ్యాత్మిక జీవితానికి ఆరోగ్యకరము అని చెబుతుంది బైబిల్. అందుకే బైబిల్లో ఉంటున్న ప్రతి విషయాన్ని మనం చక్కగా ఆలోచిస్తున్నప్పుడు, దేవుడికి సమాజంలో ఎలాంటి వాళ్ళు అవసరపడుతున్నారు, దేవుడు సమాజంలో ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటున్నాడు అని మనం ఆలోచిస్తే, దేవుడు ముందుగా మనం దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు, మనం ముందుగా దేవుడి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు, దేవుడు బలవంతుడు. ముఖ్యంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు బలవంతుడు. ఒక బలవంతుడైన దేవుడు బలహీనులను కూడా దేవుడు బలవంతులుగా చేస్తాడు. అది దేవుని క్యారెక్టర్, అది దేవుడికున్న సబ్జెక్టు, అది దేవుడికున్న సత్తా. ఒక బలహీనుని కూడా దేవుడు బలవంతునిగా చేయగలిగే సమర్థుడు. ఎందుకంటే ఆయన బలముకు మించిన బలవంతులు భూమి మీద ఇంకెవరు లేరు కాబట్టి. అందుకే ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎలాంటి వాళ్ళనైనా సామర్థ్యత కలిగిన వాళ్ళనిగా మార్చే సమర్థుడు దేవుడు. అందుకే బైబిల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా చక్కటి మాట మనకి బైబిల్లో వ్రాయబడింది. ఒక విషయాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక చాలా అద్భుతమైన మాట. ఈ మాటను చదువుతున్నప్పుడు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. దేవుని గురించి, దేవుడు ఇంత గొప్పవాడా అని మనకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే దేవుని కార్యక్రమాలు అలాంటివి, దేవుని పనితీరు అలాంటిది, దేవుని ఉన్నతమైన శక్తి అలాంటిది. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం
చాలా అద్భుతమైన మాట మనకి ఇక్కడ వ్రాయబడింది. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా ఎంత అద్భుతమైన మాట, మనిషికి ధైర్యం ఇచ్చే మాట. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచటానికి దేవుడు లోకములో ఉన్న వెర్రివాళ్ళు లోకములో ఉంటున్న వెర్రివాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళంట, ఎందుకు పనికిరాని వాళ్ళు. సమాజము వీళ్ళని పక్కకు పెట్టేసింది, సమాజము వీరిని పక్కకు పెట్టేసి సమాజానికి ఎందుకు ఉపయోగపడని మనుషులే సమాజపు దృష్టిలో వీళ్ళంతా వెర్రివాళ్ళు. సమాజము వీళ్ళని వెర్రివాళ్ళనుకుంటుంది, సమాజము వీళ్ళని పక్కకు పెట్టేసింది, సమాజము వీళ్ళని పట్టించుకోవటం లేదు. అలాంటి వారి విషయంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకంలో మేము జ్ఞానులు అని ఒక కేటగిరీ ఉందండి. ఈ లోకంలో జ్ఞానుల కేటగిరీ, జ్ఞానుల జాబితాలు. జ్ఞానులు ఎవరండి అని మనం అడిగితే లోకములో ప్రియులారా, జ్ఞానులు ఎవరండి అని అడిగితే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప వైద్యులు, గొప్ప గొప్ప డాక్టర్లు, గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు, వృక్ష శాస్త్రవేత్తలు, మానవ జీవిత శాస్త్రవేత్తలు, జంతు శాస్త్రవేత్తలు, వీళ్ళందరినీ గుర్తించింది. ఎలా గుర్తించింది అంటే జ్ఞానులు అని గుర్తించింది. వీళ్ళందరినీ సమాజం ఎలా గుర్తించిందంటే జ్ఞానులు అని గుర్తించింది. జ్ఞానులని గుర్తించిన మనుషులందరూ జ్ఞానులని గుర్తిస్తే దేవుడు అలాంటి వారిని, మనుషులందరూ కూడా ఎవరినైతే జ్ఞానులు అని గుర్తించిందో, మనుషులందరూ కలిసి వీళ్ళు జ్ఞానవంతులు అని ఎవరినైతే ఐడెంటిఫై చేసిందో అలాంటి వారిని సిగ్గుపరచటానికి, చూసారా ఎంత అద్భుతమైన మాట, మీరు ఆలోచించండి. అలాంటి వారిని సిగ్గుపరచటానికి లోకమంతా పక్కకు పెట్టేసిన వెర్రి వాళ్ళని దేవుడు ఏం చేశాడంట? ఎంచుకున్నాడంట. ఎందుకంటే దేవుడు దేనినైనా శిల్పిగా మార్చగలడు. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడు ఆయన. మృతులను సజీవులనుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడు. అంత శక్తిమంతుడైన దేవుడు తన పని కోసం తాను బలవంతులను ఎందుకు వాడుకోడు? ఎందుకు తెలుసా? బలవంతుల్ని వాడుకోడు, బలహీనుల్ని ఎంచుకొని బలవంతులను కొడతాడు దేవుడు. అది దేవుడుకున్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? బలవంతుల్ని ఓడించటానికి దేవుడు బలహీనులను ఎంచుకుంటాడు, జ్ఞానులను ఓడించటానికి దేవుడు వెర్రివారిని ఎంచుకుంటాడు. అలాగే జరిగింది ఈ మాటలో. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట, మీరు ఆలోచించండి. ఈరోజు నీవు లోకములో జ్ఞానవంతుడా? ఈరోజు నీవు లోకములో బలవంతుడా? లోకంలో, దైవత్వంలో కాదుగా. జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏం చేస్తాడంట? వెర్రివారిని ఎంచుకున్నాడంట. మీరు బాగా ఆలోచించండి. దేవుని మనస్తత్వాన్ని మనం ఆలోచిస్తే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. ఏంటి అంటే, అందరికీ తెలిసిన, అందరికీ సుపరిచితమైన మాట ఏంటంటే, ఒకరోజు ఫిలిష్తీయులు సైన్యములో ఒక బలాఢ్యుడు ఉన్నాడు, ఆయన గొల్యాతు. ఆ ఫిలిష్తీయులు సైన్యమంతా కూడా గర్విస్తున్నారు ఏంటంటే, మా దగ్గర ఒక బలవంతుడున్నాడు అని ఆ సైన్యమంతా కూడా కేకలు వేస్తున్నారు.
యువతలు ఇస్రాయిల్ మాత్రం అమ్మో వాణ్ణి చూసి, ఆ గొల్యాతును చూసి భయపడి దాగుకున్నారు ఇస్రాయిల్ జనం అంతా కూడా. ఈ సందర్భం మీకు అందరికీ తెలుసు. దాగుకున్నారు ఇశ్రాయేలు జనమంతా. కానీ అదే సందర్భంలో ఒక బలహీనుడు, అంటే దావీదు గారు చిన్నవాడు, పొట్టోడు, చిన్నవాడు తన అన్నలకి టిఫిన్ తీసుకెళ్ళాడు. తన అన్నలకి డబ్బా టిఫిన్ తీసుకెళ్ళాడు. తన అన్నలను చూడాలని వెళ్ళాడు. అలాంటప్పుడు అవతల నుంచి ఒక కేక వినిపిస్తుంది. ఏంటి ఆ కేక తెలుసా? ఇశ్రాయేలుని ఎగతాళి చేయటం, ఇశ్రాయేలు నమ్ముకున్న దేవుణ్ణి ఎగతాళి చేయటం, ఇలాంటిది దావీదు గారు విన్నారు. బలవంతుడు, ఇంకొకటి బలహీనుడు. బాగా ఆలోచించండి. గొల్యాతేమో బలవంతుడు, దావీదేమో బలహీనుడు. కానీ దేవుడు ఎలా వాడుకున్నాడో తెలుసా? బలవంతుల్ని కొట్టటానికి లోకములో ఉండు బలహీనుల్ని దేవుడు ఏం చేశాడు? ఎంచుకున్నాడు. ఇది చరిత్రలో రాయబడిన చరిత్రలోకెక్కింపబడిన చరిత్ర. ఏంటి తెలుసా? ఒక బలవంతుడైన గొలియాతును ఒక చిన్న బాలుడు కొట్టాడు అని చరిత్ర ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు మనం చదువుకుంటున్నాం. బైబుల్ ఉన్నంత వరకు ఆ మాట మనం చదువుకుంటూనే ఉన్నాం. ఎందుకు తెలుసా? ఒక బలవంతుని కొట్టడానికి దేవుడు బలహీనుడైన దావీదుని సెలెక్ట్ చేసుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. బాగా ఆలోచించండి ప్రియులారా. వెర్రివాళ్ళంటే ఎవరో తెలుసండి? వెర్రివాళ్ళు, ఈ లోకములో ఉంటున్న వెర్రివాళ్ళు వేరు. మళ్ళీ ఈ లోకములో వెర్రివాళ్ళు ఉన్నారు. ఆ వెర్రివాళ్ళు కాదు, దేవునిలో వెర్రివాళ్ళు. దేవుడు ఎవరినైతే ఎంచుకున్నాడో, దేవుడు ఎవరినైతే పట్టుకున్నాడో, ఆ వెర్రివాళ్ళు ఎలాంటి వారో తెలుసా? ఒక్కసారి దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుడంటే పిచ్చెక్కిపోయిన వాళ్ళు, దేవుడంటే పిచ్చిగా నమ్మిన వాళ్ళు, వాళ్ళ వెర్రివాళ్ళు. దేవుడు తప్ప వేరే ప్రపంచం వాళ్ళకు ఉండదు. ఇంకా దేవుడు తప్ప వేరే సమాజం ఉండదు. ఇంకా దేవుడు తప్ప వేరే పని ఉండదు ఇంకా వాళ్ళకి. ఇంకా అంతగా పిచ్చిగా దేవుని నమ్మిన వాళ్ళే వెర్రోళ్ళు అంటాం. వెర్రోళ్ళని ఎవరినంటారు? వెర్రివాళ్ళు, పిచ్చివాళ్ళు. వెర్రివాళ్ళంటే ఎవరినంటాం మనం? ఇల్లు, ఫ్యామిలీని, రోడ్డుని, అన్ని ఊరిని మరిచిపోయిన వాళ్ళని వెర్రివాళ్ళు అంటాం మనం. ఫ్యామిలీని మర్చిపోయి, ఇంటిని మర్చిపోయి, కుటుంబాన్ని మర్చిపోయి, అందరిని మర్చిపోయిన వాళ్ళని వెర్రోళ్ళు అంటాం మనం. కానీ దైవత్వంలోకి వచ్చిన తర్వాత, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, దేవుడే సర్వస్వమని ఎంచుకున్న తర్వాత అన్నిటినీ మర్చిపోయి దేవుణ్ణి పిచ్చిగా నమ్మిన వాడే అసలు సిసలైన వెర్రోడు. లవ్లో ఫెయిల్ అయ్యిందని పిచ్చిగా తిరగటం, లవ్లో ఫెయిల్ అయినోడు వెర్రితనంగా ఉన్నాడు, లవ్లో ఫెయిల్ అయినోడు పిచ్చోడుగా మారటం, అప్పులు ఎక్కువై పిచ్చోడుగా మారటం. ఈ వెర్రి వాళ్ళు కాదండి. అమ్మాయి ఎండిచ్చిందనో, అబ్బాయి ఎండిచ్చాడనో, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందనో, కుటుంబం పట్టించుకోదనో, లేకపోతే సొసైటీ వెలివేసిందనో అలా పిచ్చోళ్ళైపోయిన అలాంటి వెర్రి వాళ్ళు కాదు. దేవునిలోకి వచ్చిన వాళ్ళ ఎలాంటి వెర్రి వాళ్ళంటే, లోకమంతా ఒకవైపోయినా వీళ్ళు మాత్రం దేవుని వైపు ఉండే వెర్రి వాళ్ళు. దేవుడు గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుడు గురించి మనం అద్భుతంగా ఆలోచిస్తున్నప్పుడు, సొసైటీలో దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎవరు అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళ ప్రియులారా. అందులో పౌలు గారు ఏమంటున్నారు? ఒక మంచి మాట చదువుకుందాం. కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 చూద్దాం. ఎవడును తన్ను తాను మోసపరుచుకోకూడదు. మీలో ఎవడైనా లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడల, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. తనను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనా లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడల.
లోకములో నేను జ్ఞానవంతుణ్ణి, నేను శాస్త్రవేత్తని, నేను డాక్టర్ని, నేను పండితుణ్ణి, నేను వాడిని, నేను వీడిని. ఒకవేళ నేను జ్ఞానివని నీవు ఒక కాలరు ఎగరేస్తే, నువ్వు ఒకవేళ జ్ఞానిని కాలరు ఎగరేస్తే, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడంట. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడంట. అంటే ఈ లోక జ్ఞానులందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే వెర్రివాళ్ళు అని బైబిల్ చెబుతుంది. అందుకే ఎప్పుడు కూడా నేను జ్ఞానిని అని నీవు హెచ్చించుకున్నావనుకో, నీకంటే ఇంకొకడు వస్తాడు, అప్పుడు నీ జ్ఞానం సైడ్ అయిపోద్ది. సర్కార్ సవాల్ విన్నారు ఎప్పుడైనా? సర్కార్ సవాల్ ఏంటి? ఒక సవాల్ పెడతారు. ఏంటంటే ఈ పొలము ఎంత అని సవాల్ ఆడతారు. ఈ పొలము 10 లక్షలు. ఇంకొకడు వస్తాడు, నేను 12 లక్షలు ఇస్తానంటాడు. 10 లక్షలు ఉన్నాడు, పక్కకి వెళ్ళిపోతాడు. ఇంకొకడు వస్తాడు, నేను 13 లక్షలు ఇస్తానంటాడు. 12 లక్షలు సైడ్ అయిపోతాడు. అలాగే లోకములో ఉన్న జ్ఞానులు ఎలాంటి వాళ్ళంటే ఒకరిని మించి ఒకడు వస్తూనే ఉంటాడు. అలాంటి మనుషులు జ్ఞానము దేవుడు వెర్రితనం చేశాడు. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు, ఎన్నో విషయాలు బోధించారు. కానీ దేవుని జ్ఞానము మాత్రం మనిషిని పరలోకానికి నడిపిస్తుంది. దేవుని జ్ఞానము మనిషిని అద్భుతంగా మారుస్తుంది. దేవుని జ్ఞానము మనిషిని పరలోకానికి నడిపిస్తుంది. లోక జ్ఞానము దేవుని వైపుకి ఎప్పుడు నడిపించదు. లోక జ్ఞానము మనిషిని పిచ్చోణ్ణిగా చేస్తుంది. లోక జ్ఞానము మనిషిని దేవునికి దక్కకుండా చేస్తుంది. లోక జ్ఞానము మనిషిని వెర్రివాడిగా చేస్తుంది. కానీ అదే దేవుడిలోకి వచ్చిన తర్వాత మనం ఎలాగైపోతామంటే అద్భుతంగా మారిపోతాం. పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? అది 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. క్రీస్తు కోసం. లోకములో వెర్రివాళ్ళ కాదు, వీళ్ళు ఎవరిలో వెర్రివాళ్ళు? క్రీస్తు కోసం వెర్రివాళ్ళు అయిపోయారంట. యేసే సర్వస్వము, యేసే మా రక్షకుడు, యేసు లేకుంటే మా జీవితము లేదు అని పిచ్చిగా నమ్మిన వాళ్ళే క్రైస్తవులు. పిచ్చిగా నమ్మారంటండి. ఏదైనా నీకు పిచ్చి ఉందంటే అమ్మాయిల పిచ్చి కాదు, డబ్బు పిచ్చి కాదు, తిండి పిచ్చి కాదు, ఆస్తుల పిచ్చి కాదు, నీకు దేవుడి పిచ్చి ఉండాలి. అప్పుడే నీ జీవితం వజ్రంగా మలిచిపోద్ది. అప్పుడు చూడండి, కొందరు ఏమంటున్నట్టే, నాకు ఇదంటే పిచ్చండి, ఈ బట్టలంటే పిచ్చి, భోజనం అంటే పిచ్చి, అమ్మాయిలంటే పిచ్చి, ఇలాగ అనుకుంటుంటారండి. చాలామంది ఇలాగ అంటుంటారు. కానీ బైబిల్ పౌలు గారికి ఏం పిచ్చంట? నాకు దేవుడు యేసుక్రీస్తు అంటే పిచ్చి. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివాళ్ళము. మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము ఘనహీనులము. లోకములో మమ్మల్ని ఒకవేళ ఘనహీనులు, బలహీనులు అనుకుంటున్నారా? మేము మమ్మల్ని వెర్రివాళ్ళు అనుకుంటున్నారా? మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశములు, దేవుణ్ణి నమ్ముకోవటానికి దేవుడు పైన మనకి ఒక పిచ్చి నమ్మకం ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న మన జీవితాలు దేవునికి అంకితం చేసుకోవాలి. ఈ సమాజంలో నువ్వు దేవుడి కోసం నిలబడ్డావు అంటే, ఈ సమాజంలో దేవుడి కోసం నువ్వు పని చేస్తున్నావంటే, లోకము నిన్ను పిచ్చివాడినిగా చూస్తుంది. ఈ లోకము నిన్ను పిచ్చివాడినిగా చూస్తుంది. ఒకరోజు మనందరికి తెలిసిన విషయం, ఒకరోజు నోహావు గారి కాలంలో జలప్రళయం వస్తుందని నోహావు గారు గొంతు విప్పి గళం విప్పి చెప్పినా వాళ్ళు వినలేదు. ఆ రోజు
నోహావు గారి కాలములో తుఫాన్ వస్తుంది, వర్షం వస్తుంది, ఈ లోకమంతా మునిగిపోతుంది, దేవుని నమ్ముకోండి అని నోహావు గారు గంతు వెత్తి చెప్పిన, చాటి చెప్పిన ఎవ్వరు వినలేదంట. అప్పుడు నోహావు గారు ఏం చేశారు? ప్రకటిస్తూ వాళ్ళు ఉన్న దగ్గర ఒక పెద్ద పడవ నిర్మాణం చేయటానికి ప్రారంభించాడు. పెద్ద పడవ, అదేంటో తెలుసా? రక్షణ పడవ. ఒక పెద్ద పడవని ఓడను తయారు చేయటానికి పని పెట్టుకున్నాడు. అందరూ చూసి ఏమంటున్నారో తెలుసా? అందరూ చూసి నోహోవు గారిని ఏమన్నారో తెలుసా? ఈడికి పిచ్చి పట్టింది, ఈడికి వెర్రి ఎక్కువైపోయింది, ఈడికి పిచ్చి ముదిరిపోయింది, ఓడ కట్టుకోవాలంటే సముద్రం దగ్గర కట్టుకోవాలి కదా, ఈడేంటి ఊర్లో కడుతున్నాడు అని జనమంతా ఎగతాళి చేసింటారు కదండి. జనమంతా ఎగతాళి చేసింటారు కదా. ఎందుకంటే ఓడ సముద్రం దగ్గర కట్టాలి, కానీ ఈయనేంటి ఊర్లో కడుతున్నాడు అని అనుకున్నారంట. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి తెలుసా? ఈ ఓడ సముద్రం దగ్గర కాదు, సముద్రమే ఈ ఓడ దగ్గరకు వస్తుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. అప్పటిదాకా వాళ్ళందరూ నోహావు గారిని వెర్రివాడు అనుకున్నారు. పిచ్చి పట్టింది, వర్షం వస్తుందంట, లోకం మునిగిపోతుందంట అని ఈ వాడు కట్టుకుంటున్నాడంట అని జనమంతా ఎగతాళి చేశారు, నవ్వారు, హేళన చేశారు. ఎవరి మాట పట్టించుకోలేదు నోహావు గారు. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు కాబట్టి. దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుడు కట్టమన్నాడు కాబట్టి ఎవరి మాట వినకుండా ఏం చేశాడు? చక్కగా అద్భుతంగా కట్టుకున్నాడు. అద్భుతంగా ఓడని నిర్మించుకున్నాడు. జంతువులన్నీ అందులోకి వెళ్ళిపోయాయి, కొన్ని జతలుగా వెళ్ళిపోయాయి. వాళ్ళ కుటుంబం వెళ్ళిపోయింది. కోడండ్లు, కొడుకులు, నోవా, తన భార్య, 8 మంది వెళ్ళిపోయారు. కొన్ని జంతువులు వెళ్ళిపోయాయి. విపరీతమైన వర్షం, ప్రచండమైన వర్షం, 40 రాత్రులు 40 పగుళ్ళు వర్షము కురిసేసరికి ప్రపంచమంతా అల్లోల కొల్లలమైంది. ప్రపంచమంతా జలమయం. అలా నీటిలో కొట్టుకొని వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంట? అయ్యో, మేము నోవా గారిని పిచ్చోడు అనుకున్నాం, నోవా గారిని ఎగతాళి చేశాం, నోవా గారికి పని లేదనుకున్నాం అని ఎగతాళి చేశాము. కానీ ఈరోజు మా పరిస్థితి ఏంటి? ఈరోజు మేము చావు బ్రతుకుల్లో ఉన్నాము అని ఏడుస్తూ నీళ్ళల్లో కొట్టుకొని వెళ్ళిపోయారంట. మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. దేవుని గురించి మనం ఈరోజు ఎవరికైనా చెప్పటానికి వెళితే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? వీళ్ళు విదేశీ మతాన్ని బోధిస్తున్నారు, వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ రక్షణ ఇస్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. క్రైస్తవుని మాటలో రక్షణ దాగుంది, క్రైస్తవుని మాటలో నిజాయితీ దాగుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా ఒక క్రైస్తవుడు గళం విప్పుతున్నాడు అంటే, క్రైస్తవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆత్మల రక్షణ అర్థమై మాట్లాడుతున్నాడు, ఆత్మల భారం కలిగి మాట్లాడుతున్నాడు, సమాజపు మేలు కోరి మాట్లాడుతున్నాడు, సొసైటీ ఉద్ధరించటానికి మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడు నోరు విప్పితే, ఒక క్రైస్తవుడు మాట్లాడుతున్నాడు అంటే సమాజపు మేలు కోరి మాట్లాడుతున్నాడు. మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. యూదులేమో సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీకు దేశస్థులేమో జ్ఞానమును వెతుకుచున్నారు. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. ఆయన యూదులకి ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు.
యేసుక్రీస్తు వారు అన్యజనులకి ఎలా ఉన్నాడంట? వెర్రివాడుగా ఉన్నాడంట. ఈరోజు ఒక డిచ్కి బాబా ఉన్నాడండి. డిచ్కి బాబా ఏ పని పాట ఉండదండి వాడికి, ఏ పని పాట ఉండదు. ఒకటే పని పెట్టుకున్నాడు, ఏంటంటే యేసుక్రీస్తు పైన బురద జల్లటం. యేసుక్రీస్తు పైన బురద జల్లటం. ఏ పని లేదండి వాడికి. యేసు పైనే వాడికి పని, యేసు మీదే వాడికి నిఘా. ఆయన్ని తిట్టటం కంటే ఆయన గురించి 4 మాటలు మంచి చెప్పితే నీ మనసు మారిపోద్ది కదా. అన్యజనులకి యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడంట? వెర్రివాడుగా ఉన్నాడంట. అన్యజనులకి యేసుక్రీస్తు వెర్రివాడుగా ఉన్నాడు. కానీ అదే అన్యజనులు యేసుక్రీస్తుని నమ్ముకుంటే అద్భుతమైన జీవితం. అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఎవరైతే ఆహ్వానిస్తారో, ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే యేసుని రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళకి దేవుని జ్ఞానము దేవుని శక్తి అయి ఉన్నాడంట. ఒక డిచ్కి బాబైనా ఇంకొక బాబైనా ఎవడైనా యేసు పైన నోరు పారేసుకుంటున్న వాడికి ఒక్కసారి బైబుల్ చదివితే వాడికి అర్థమైపోద్ది, దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అరకొర జ్ఞానం తెలిసిన వాడు కూడా యేసు గురించి మాట్లాడటం, ఏమి తెలియని వాడు కూడా యేసుక్రీస్తు గురించి మాట్లాడటం. ఈరోజు చూడండి ఎలా మారిపోయింది సొసైటీ. అందుకే బలవంతుల్ని ఓడించటానికి దేవుడు బలహీనుల్ని ఎంచుకున్నాడంట. లోకములో జ్ఞానవంతుల్ని సిగ్గుపరచటానికి లోకములో ఉండే వెర్రివారిని దేవుడు ఎంచుకున్నాడంట. మీరు ఆలోచించండి. ఎందుకంటే తెలుసా, దేవుడు బలవంతుడు. దేవుడు దేన్నైనా చేయగలడు. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడు ఆయనే. మృతులను సజీవులనుగా చేయువాడు ఆయనే. నీరు లేని దగ్గర నీరును రప్పించేవాడు ఆయనే. జలము లేని దగ్గర జలమును రప్పించేవాడు ఆయనే. చెట్లు లేని దగ్గర చెట్లు రప్పించేవాడు ఆయనే. బండలో నుంచి నీళ్లు రప్పించేవాడు ఆయనే. ఆ నీరుని పాయలు చేయవాడు కూడా ఆయనే. అంత శక్తిమంతుడైన దేవుడు, అంత బలవంతుడైన దేవుడు. ఆయన చేతిలో నువ్వు పడ్డావంటే నిన్ను బాణములా మారుస్తాడు ఆయన. బలవంతుని చేతిలో నువ్వు బాణములా ఉండాలి అంటే ఆయన బలమైన చేతి కింద నీవు నలిగిపోవాలి. ఆయన బలమైన చేతి కింద దీన మనస్సుకులై ఉండాలి. నేనే జ్ఞానిని, నాకే అంతా తెలుసు అని విర్రవేగటం కంటే, దేవా నాకు నేర్పు దేవా అని దేవుని చేతిలో పడ్డావంటే దేవుడు నిన్ను అంబుల పదులా వాడుకుంటాడు. ఈ లోకములో నిన్ను ఒక బాణములా వదిలేస్తాడు. అందుకే బాగా ఆలోచించండి ప్రియులారా. క్రీస్తు నిమిత్తం ఈరోజు మేము వెర్రివారం అంటే, వెర్రివాళ్ళం అంటే లోకములో ఉన్న వెర్రివాళ్ళ కాదు సుమా. దేవుడంటే పిచ్చిగా నమ్మిన పిచ్చివాళ్ళం, వెర్రివాళ్ళం. దేవుడంటే వెర్రివాళ్ళం. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివాళ్ళయ్యాము. యేసే మా రక్షకుడు, యేసే సర్వస్వం. ఇంక మాకేదొద్దు అంటున్నాడు పౌలు గారు. ఈ లోకములో ఉన్నదంతా పెంటగా ఎంచుకొని, ఈ లోకములో కనిపించేదంతా ఎందుకు పనికిరాదని ఎంచుకున్న పౌలు గారు తన జీవితంలో యేసుని గమ్యముగా ఉంచుకొని, యేసుని లక్ష్యంగా ఉంచుకొని బ్రతికిన పౌలు గారి జీవితం ఒక్కసారి మీరు ఆలోచించండి. సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. అలాంటి జ్ఞానము, అలాంటి శక్తిమంతుడు మాకు ప్రభువు అయ్యాడు. ఆయన నమ్ముకున్నాం మేము.
అందుకే మీరు బాగా ఆలోచించండి. దేవుని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వెనక ముందు చక్కగా ఆలోచిస్తూ ఈ లోకములో క్రీస్తుని ఎలా ప్రకటించాలి, ఈ లోకములో క్రీస్తుని ఎంత గొప్పవాడని చూపించాలి, లేఖనాల ఆధారంగా క్రీస్తు ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతుడో ఆయన ప్రకటించటానికి నీ దగ్గర సమయం ఉందా? ఆయన్ని గురించి మాట్లాడటానికి నీకు అవకాశం ఉందా? అవకాశం ఉన్నా వాడుకోలేవు, సమయం ఉన్నా సమయాన్ని తీయలేవు. సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివాళ్ళుగా ఉన్నాము. బలవంతుల్ని ఓడించటానికి దేవుడి చేతిలో బలహీనులైన మమ్మల్ని దేవుడు బలవంతులుగా వాడుకుంటున్నాడు అని పౌలు గారు అనర్గళంగా మాట్లాడుతున్నాడు. రాజుల ముందు నిలబడ్డాడు, శాస్త్రాధిపతుల ముందు నిలబడ్డాడు, జ్ఞానుల ముందు నిలబడ్డాడు, అందరికీ సవాలు విసిరాడు. పరిపూర్ణులైన వారి మధ్య 2వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. పరిపూర్ణులైన వారి మధ్య, పరిపూర్ణులు లోకములో కాలర్సు, మాస్టర్సు అనుకునే వాళ్ళ దగ్గర పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది లోక జ్ఞానము కాదు. పైనుంచి వచ్చే జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడి దగ్గర నుంచి వచ్చిన జ్ఞానము క్రీస్తు. ఏమంటున్నాడు? అది లోక జ్ఞానము కాదు కానీ నిరర్థకులైపోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మొరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందే దేవుడు మా నిమిత్తము దీనిని నియమించెను. మరుగయున్న జ్ఞానం, పరలోకము నుంచి వచ్చిన జ్ఞానం, దేవుని జ్ఞానము, దేవుని శక్తి అయ్యున్న యేసుక్రీస్తు వారిని ఆ రోజు అనేకులకి ప్రకటించటానికి పౌలు గారు పిచ్చుడైపోయాడంట. పిచ్చిగా అయిపోయాడంట. ఎందుకంటే ప్రకటించాలి. ఈరోజు కొందరు పిల్లలు మొబైల్ పట్టుకొని పిచ్చోడైపోయినట్లుగా ఆ రోజు పౌలు గారు యేసుక్రీస్తుని పట్టుకొని పిచ్చోడైపోయాడు. ఈరోజు అమ్మాయి వెనకాల తిరుగుతూ పిచ్చోడైపోయినట్లుగా ఆ రోజు పౌలు గారు యేసుక్రీస్తు వెనక తిరుగుతూ పిచ్చోడైపోయాడు. అమ్మో, యేసుక్రీస్తుని ప్రకటించాలి అని. అందుకే నేను క్రీస్తు నిమిత్తము వెర్రివాణ్ణయ్యాను అంటున్నాడు పౌలు గారు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నానంటున్నాడు. దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యత, దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం, దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన సమయం దేవుడి కోసం వాడండి, దేవుని పనిలో వాడండి. పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానమును బోధించుచున్నాము, అది లోక జ్ఞానము కాదు. నిరర్థకులైపోవచ్చున్న వాళ్ళ మధ్య క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము. అండ్ మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. దేవుని జ్ఞానాన్ని ప్రకటించటానికి దేవుడు నీకిచ్చిన ఈ సమయాన్ని ఎలా వాడుతున్నావు? ఎంతవరకు వాడుతున్నావు? ఎవరికి చెప్తున్నావు? ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు? దేవుడి పని ఎంత చేస్తున్నావు? దేవుడి గురించి ఎలా బ్రతుకుతున్నావు? అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయం, మంచి అవకాశం, సమయం ఉండగానే దేవుని పని మనం చేయాలి. అవకాశం ఉండగానే మన జీవితాలను దేవుని కోసం అంకితం చేసుకోవాలి. అందుకే మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. దేవుడు మనకి నేర్పిస్తున్న ఒక్కొక్క మాట మనల్ని పరలోకానికి తీసుకెళ్ళేంత గొప్ప మాటలు ఇవి. అలాంటి మాటల కోసం మీ దగ్గర సమయం ఉందా? అలాంటి మాటలు ప్రకటించటానికి నీ దగ్గర సమయం ఉందా? అలాంటి మాటల్ని మన జీవితంలో అన్వేషించుకోవటానికి సమయం ఉందా? పౌలు గారు సంఘానికి ఎన్ని మాటలు రాస్తున్నాడు.
ఆ రోజు కోరింథీ సంఘానికి రాశాడు అనుకుంటే, ఈరోజు ఆ మాటలు నీకు కూడా, నీవు కూడా ఒక సంఘమే, నీకు కూడా అవి అప్లై అవుతాయి. అందుకే మీరు బాగా ఆలోచించండి, దేవుని కోసం బ్రతకండి, దేవుని గురించి ఆలోచించండి. లోకంలో నీవెందుకు పనికిరాని నిన్ను నన్ను దేవుడు ఎంచుకొని తన పనికి సాధనాలుగా మనల్ని వాడుతున్నాడు అంటే ఇంతకంటే అదృష్టం ఇంకేముంది? మీరే చెప్పమని కోరుకుంటూ